హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లెమన్ పెప్పర్ రసం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అన్నం, కూర వండే టైం లేనప్పుడు ఇలా సింపుల్‌గా రసం రైస్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కుక్కర్‌లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని, అదే కప్పుతో పావు కప్పు కందిపప్పును కూడా తీసుకొని 2, 3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 3:30 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానపెట్టుకోవడానికి ఎక్కువ టైం లేని వాళ్ళు కనీసం 20 నిమిషాలైనా నానపెట్టుకోండి. అన్నం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలాగా స్టవ్ మీద బాణీలు పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగనివ్వాలి. రంగు మారాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో కానీ, రోట్లో కానీ వేసుకొని ఇలా కొంచెం కోర్స్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. అన్నం చక్కగా ఉడికింది కదా! ఈ అన్నాన్ని గరిటెతో లైట్‌గా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, లైట్‌గా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇన్‌స్టంట్‌దైనా పర్లేదండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకొనైనా వేసుకోవచ్చు. రసం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత 20 వరకు జీడిపప్పు వేసుకొని వాటిని ఎర్రగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం రంగు మారిన తర్వాత 10 వరకు వెల్లుల్లిని లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రసం పౌడర్‌లో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండీ! అది వేసుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. ఒక్క నిమిషం తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నము, పప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1:30 కప్పు వరకు వేడి నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి ఈ వాటర్‌ని యాడ్ చేసుకోండి. వేడి నీళ్ళనే పోయండి. చల్లటి నీళ్ళు వేసుకోవద్దు. టేస్ట్ మారుతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకునేటప్పటికి అన్నానికి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1:30 మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నానండి. మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. లెమన్ పెప్పర్ రసం రైస్ రెడీ అండి. అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్‌తో ఇలా దేనితో సర్వ్ చేసుకున్నా గానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.